మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం ఫైళ్ల దహనం కేసులో సిఐడి దూకుడు పెంచింది. ఈ కేసులో A1 గా ఉన్న రైస్ మిల్లర్ మాధవరెడ్డి ఇంట్లో సిఐడి అధికారుల సోదాలు చేస్తున్నారు. తెల్లవారుజాము నుంచే ఇంట్లో క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ఈ కేసులో అరెస్ట్ అయిన తర్వాత మాధవరెడ్డి బెయిల్ పై విడుదలయ్యారు. అయితే తిరుపతి సిఐడి డీఎస్పీ వేణుగోపాల్, సిఐలు రాజ్ కుమార్, రంగస్వామి, మదనపల్లి 1 టౌన్ ఎస్ఐలు శివకుమార్, అన్సర్ బాషా ఆధ్వర్యంలో సోదాలు జరుగుతున్నాయి. ఓకే మరింత తాజా సమాచారం మా ప్రతినిధి గోపీనాథ్ ఫోన్ ద్వారా అందిస్తారు. గోపీనాథ్, శివాని, మదనపల్లి ఫైల్స్ దగ్ధాన్ కేసుకు సంబంధించి ఎందుకంటే కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ఆ 2 నెలల కాలంలోనే ఈ అసైన్ భూములకు సంబంధించి పెద్ద ఎత్తున మదనపల్లి పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వ భూమికి సంబంధించి దాదాపుగా 2000 ఎకరాలకు సంబంధించి కొంతమంది అన్యాక్రాంతం చేశారు. దాన్ని ప్రభుత్వ భూమిని పూర్తి స్థాయిలో కూడా అంటే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అందులో కొంత రైతులకు సంబంధించి భూములు కూడా ఉన్నాయి. వాటిని కూడా పెద్ద ఎత్తున వాళ్ళని బెదిరించి రాయించుకున్నారు, రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అనేది ప్రధానంగా ఆరోపణ. ఆ ఆరోపణలకు సంబంధించి విచారణ జరుగుతున్న సందర్భంలో ఒక్కసారిగా సబ్ కలెక్టర్ కార్యాలయంలో అంటే మొత్తం ఫైల్స్ అన్నిటిని కూడా తగలబెట్టడం జరిగింది. అయితే ఆ కేసుకు సంబంధించి ఇప్పటికే అప్పట్లో పనిచేసినటువంటి ఒక సబ్ కలెక్టర్ స్థాయి అధికారిని ఇప్పటికే కూడా విచారణ జరుపుతున్నారు. మరికొంతమంది కింది స్థాయిలో ఉన్న సిబ్బందిని అదుపులోకి తీసుకొని ప్రభుత్వ అధికారులు కూడా అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు. అయితే అందులో A1 గా ఉన్నటువంటి వ్యక్తిని కూడా ఈ మధ్య కాలంలో అంటే అధికారులు అరెస్ట్ చేసి అంటే మాధవరెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది. అదే ఇతనికి సంబంధించి బెయిల్ మంజూరు బెయిల్ పైన బయట తిరుగుతున్నారు. అయితే తాజాగా ఒక్కసారిగా ఇవాళ అధికారులు సిఐడి అధికారులు నేరుగా మాధవరెడ్డికి సంబంధించి ఎందుకంటే అప్పట్లో ప్రధాన పాత్రధారి సూత్రధారి దీనికి సంబంధించి పెద్దగా వ్యవహారం నడిపినటువంటి మాధవరెడ్డే కాబట్టి ఆ కేసుకు సంబంధించి అతని ఇంట్లో ఇవాళ తెల్లవారుజాము నుంచి కూడా అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. దాదాపుగా 15 మంది అధికారులు సిఐడి అధికారులు స్థానిక పోలీసుల సహకారం తీసుకుని పూర్తి స్థాయిలో కూడా ఇంట్లో ఆయనకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ తో పాటు ఆస్తులు అంటే గత 5 సంవత్సరాల్లో ఆయన ఆస్తులేంది, అంతకు ముందు ఆస్తులేంది, ఇన్ని వేల ఎకరాలు ఎట్లా ఆయన కూడగట్టుకోగలిగారు, ఇన్ని కోట్ల రూపాయలకు సంబంధించి ఆస్తులు బయట ప్రాంతాల్లో కూడా ఉన్నాయి, విల్లాలు కావచ్చు, భవనాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఉన్నాయని ప్రధానంగా సిఐడి అధికారులు ఆరోపణలు. అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ప్రస్తుతానికి విచారణ జరుపుతున్నారు. అయితే అతను ఇంట్లో లేని సందర్భంలో విచారణ జరుపుతున్నారు అనేది వాళ్ళ కుటుంబ సభ్యులు ఆరోపణ. ఏదైనప్పుడు కూడా విచారణలో మరికొన్ని వాస్తవాలన్నీ బయటకు వస్తాయంటూ కూడా సిఐడి డిఎస్పీ వేణుగోపాల్ కూడా చెప్పడం జరిగింది. రైట్, థాంక్యూ గోపీనాథ్.